హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇవాళ పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని ఇంకా మా అమ్మాయి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడానికనేసి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇవాళ ఆలుగడ్డ మసాలా కర్రీ లాగా చేసేస్తున్నాను, టొమాటో మసాలా కర్రీ. అండ్ పూరీ చేద్దామా అనుకున్నాను. మాకు పూణేలో ఏంటంటే చాలా వెరైటీగా ఉందండి క్లైమేట్. పొద్దున్నే ఏమో చాలా చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం ఏమో విపరీతమైన ఎండగా ఉంటుంది. సో పూరీస్ చల్లగా ఉన్నప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే బాగుంటాయి కదా, అందుకని నేను పూరీ చేస్తూ ఉంటాను. చలికాలంలో ఎక్కువ చేస్తూ ఉంటాను బికాజ్ మా అమ్మాయికి అవి చాలా ఇష్టం. అండ్ పూరీతో పాటు ఏ కర్రీ ఇచ్చినా కూడా క్రిప్ చేయకుండా తినేస్తూ ఉంటుంది. అందుకని సింపుల్గా అయిపోయే పొటాటో కర్రీ అండి. టొమాటో, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాను. అండ్ ఈ గ్రేవీ అన్నది మల్టిపుల్ డిషెస్లో యూస్ చేసుకోవచ్చు అండి. లైక్ ఆలుగడ్డ వేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, మష్రూమ్స్కి కూడా ఈ గ్రేవీ యూస్ చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి గ్రేవీస్ కామన్ గ్రేవీ ఉంటుంది. యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ థింగ్స్ విత్ ఇట్. అండ్ తాలింపులోకి నేనైతే ఆయిల్లో కొంచెం చెక్క, లవంగం అండ్ కసూరి మేతి వేసానండి, పెద్ద ఇలాచీ. సో ఇవన్నీ వేసేసి తాలింపు వేసేసుకొని ఈ గ్రేవీ అండ్ ఈ గ్రేవీ వేసేసుకున్నానండి. దీంట్లో నేను మసాలాలు ఇవాళ ఎక్కువ ఏమీ వేయలేదు, జస్ట్ పసుపు, కారం, ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా వేసేసాను. అండ్ చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకునే ఈ కర్రీ రెడీ అయితే అయిపోయింది. అండ్ పూరీల్లో మాత్రం నేను గోధుమ పిండిలో కొంచెం వాము వేసి కలుపుకుంటానండి. దానివల్ల మందం అంటారు కదా పూరీస్, ఆ వాము వల్ల మనకి డైజెషన్ అన్నది ప్రాపర్గా అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు బిగినర్స్, పూరీలు పొంగట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటే కొంచెం రవ్వ వేయండి. ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసి చూడండి, ప్రతి పూరీ పొంగుద్ది. నేనైతే ఇవాళ ఇంకా రవ్వ వేయలేదండి, నేను హడావిడి అయిపోయింది నాకు ఇవన్నీ చేసుకునేసరికి. బట్ చూడండి, రైట్ టెంపరేచర్ ఉంటే ఆయిల్లో, మంచి హీట్ అయిన ఆయిల్లో మనం పూరీ వేసామంటే ప్రతి పూరీ పొంగుద్దండి. సో ఆ టెంపరేచర్ ఏంటి అన్నది మనం ఒక్కసారి కొంచెం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పూరీ ఫ్లఫీగా వస్తుంది అండ్ చక్కగా పొంగుతాయి. సో ఇవి మా అమ్మాయికి టిఫిన్ బాక్స్లో పెట్టేశాను. అండ్ తను స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంట్లోవి. హలో అండి, మన వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి, కానీ కొందరు ఏంటి అంటే దాంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు, కానీ కొందరు మాత్రం దే ఆర్ ఓన్లీ స్టక్ విత్ వన్ పాయింట్. ఐ థింక్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారండి. ప్రతిదానికి ఏమైనా సజెషన్ ఇచ్చినా కూడా అసలు ఎంత అంటే నాకే ఒక్కొక్కసారి ముచ్చట అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ నొచ్చుకుంటారో అన్నట్టు చాలా పొలైట్గా చెప్తారు ఇఫ్ యు ఆర్ సజెస్టింగ్ సంథింగ్ ఆల్సో. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ ఆఫ్ యూట్యూబ్. పక్క మనిషి ఏమనుకుంటారు అని అంత సెన్సిటివ్గా ఆలోచించి మీ అందరూ ఉన్నారు అంటే ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. కానీ అట్ ద సేమ్ టైం మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. దే ఆర్ ఫ్యూ పీపుల్ ర్యాండమ్లీ అసలు ఎలా కామెంట్స్ పెట్టేస్తున్నారు అంటే, అండ్ ద కామెంట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ మై లాంగ్వేజ్ అండి. మీ తెలుగు అది తెగులా, తెంగ్లీష్ అది, ఇంగ్లీష్లోనే వ్లాగ్స్ చేసుకోవచ్చు కదా, మీకు రానప్పుడు ఎందుకు తెలుగులోకి దుంకేస్తారు, ఇట్లాంటి మాటలు. ఓకే, అది మీ అభిప్రాయం ఏమో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ నెగిటివ్ థింగ్ అబౌట్ యూ. ఓకే, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, కానీ నేను నా సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మీకు చెప్పాలి కదా. నేను తెలుగులోనే ఎందుకు వ్లాగ్స్ చేస్తున్నాను అని. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసుంటే నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఇంగ్లీష్ వ్లాగ్స్ నుంచి, కానీ దాని తర్వాత కోవిడ్ రావటము అండ్ మేము కోవిడ్తో ఎఫెక్ట్ అవ్వటము, దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అండి వారణాసిలో. సో ఐ డిస్కంటిన్యూడ్ వ్లాగ్స్ అన్నవి నేను ఆపేశాను. అండ్ దెన్ వారణాసి నుంచి అజ్మేర్ మూవ్ అయ్యాము. అప్పుడు అజ్మేర్లో నా సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే, మా వారు మార్నింగ్ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ తన ఇంటికి వచ్చేసరికి 8-9 అయ్యేది.
మా అమ్మాయి పొద్దున 7కే స్కూల్కి వెళ్ళిపోయేది అండ్ ఇంటికి వచ్చేసరికి 2. అండ్ చుట్టుపక్కల ఎవ్వరు అంటే ఉండేవాళ్ళండి, కానీ వాళ్ళు రాజస్థాన్లో ఎట్లా ఉంటుంది అంటే ఎస్పెషలీ స్మాల్ టౌన్, అజ్మేర్ అంటే జైపూర్ లాగా సిటీ కూడా కాదు, అక్కడ అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యి మీతో ఎవరు మాట్లాడరు. ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్కి వెళ్ళినా కూడా దే వోంట్ కమ్ అండ్ టాక్ టు యూ. సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, కొంచెం మాట్లాడుతూ ఉండేదాన్ని, కానీ వాళ్ళతో కూడా హిందీలోనే కదా. అట్ వన్ పాయింట్ నాకు అనిపించింది అసలు నేను తెలుగు మర్చిపోతున్నానేమో అనిపించింది, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు టాక్. ఎంతసేపు అనేసి అక్కకి ఫోన్ చేసి మా కజిన్స్కి ఫోన్ చేసి మాట్లాడతానండి. రోజు అందరితో మాట్లాడటం వాళ్ళకి ఫీజబుల్ కాదు, నాకు ఫీజబుల్ కాదు. సో నాకు అసలు తెలుగులో మాట్లాడటం మర్చిపోతాను, అసలు తెలుగుతో టచ్ పోతుందేమో అనిపించిందండి. అంటే ఎవరితో మాట్లాడటం లేదు, అదొకలాంటి లోన్లీనెస్లో ఉండేదాన్ని. సో దాట్స్ వెన్ ఐ థాట్ మళ్ళీ వ్లాగ్స్ చేద్దాము అనేసి. సో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అజ్మేర్లో కూడా 2-3 టైమ్స్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇంగ్లీష్ వ్లాగ్స్ చేశానండి. బట్ దెన్ నాకు తెలుగులో ఎవరితో అయినా మాట్లాడాలి అనిపిస్తూ ఉండేది. ఐ డోంట్ నో కరెక్టో కాదో, నా డెసిషన్ నాకు తెలియదు, కానీ అది అనిపిస్తుంది కదండి మన భాషలో మనం ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయాలి అనేసి. సో దెర్ ఇస్ నో విచ్ వే నేను ఎవరితో తెలుగులో అక్కడ మాట్లాడగలను. అండ్ ఐ హ్యావ్ దట్ క్రేవింగ్ టు టాక్ ఇన్ తెలుగు. అందుకని నేనేం చేశానంటే ఇట్లా కాదు, ఇంగ్లీష్ వ్లాగ్స్ ఆపేసి, ఇంగ్లీష్ అన్నది ఇట్స్ అదొక లాంగ్వేజ్ వచ్చు, అంతటి వరకు బాగానే ఉంది. బట్ దెన్ ఐ థింక్ ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై మదర్ టంగ్ అనేసి తెలుగులోకి అయితే వచ్చాను. తెలుగులో వ్లాగ్స్ చేయటం మొదలుపెట్టాను. అండ్ దాట్స్ వెన్ నేను కొంచెం మళ్ళీ నేర్చుకుంటున్నట్టే ఉందండి. స్టార్టింగ్లో మరీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పట్టి మాట్లాడుతున్నట్టు అనిపించేది, బికాస్ ఐ వాజ్ స్కేర్డ్. ఇన్ని రోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాను, ఏమైనా తప్పు ప్రొనౌన్సియేషన్స్ అట్లా కొంచెం భయంగా స్టార్ట్ చేశానండి. బట్ దెన్ ఇట్ టుక్ ఆఫ్ వెల్. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించేది తెలుగులో వ్లాగ్స్ చేయటం వల్ల, తెలుగులో మాట్లాడటం వల్ల. అండ్ మీరందరూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఐ డెవలప్డ్ అ బాండింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇనీషియలీ కొందరు అడిగేవాళ్ళు, బట్ వెన్ ఐ టోల్డ్ దెమ్ ద రీజన్ దే అండర్స్టూడ్. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతారు కొంచెం డిఫరెంట్గా ఉంది మీ తెలుగు అని, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో ఇట్ ఆల్సో. అండ్ మన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ అడిగితే మన సబ్స్క్రైబర్సే ఆన్సర్ ఇస్తారు, తను నార్త్లో ఉన్నారు ఇన్ని రోజులు, దట్ ఈస్ ద రీజన్ అనేసి మీరే చెప్తూ ఉంటారు. అండ్ ఐ ఫీల్ రియల్లీ కనెక్టెడ్ టు ఆల్ ఆఫ్ యూ. కానీ ఇవాళ ఇది క్లారిఫై చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంత డీటెయిల్డ్గా చెప్పానండి. సారీ మీకు బోర్ కొట్టొచ్చుంటే. ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇవాళ కొంచెం అందరూ వెళ్ళిపోయినాక ఆఫీసులకి, స్కూళ్ళకి, ఇంకా నేను నా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ కుషన్స్ ఎప్పుడైతే మార్చాలి అనుకుంటానో ఆ రోజు నేను సోఫాస్ అంతా క్లీన్ చేసుకుంటాను, ఈదర్ విత్ దిస్ బ్రష్. ఈ బ్రష్ నేను మార్కెట్ 99లో తీసుకున్నానండి. సో ఇది కార్పెట్ క్లీనింగ్ బ్రష్ యాక్చువల్లీ, కానీ నేను అప్హోల్స్ట్రీ, బెడ్స్, మ్యాట్రిసెస్ ఇవన్నీ దీంతో క్లీన్ చేసుకుంటాను. సో మొత్తం ఈ బ్రష్తో క్లీన్ చేసేస్తే ఏంటి అంటే హెయిర్ ఉన్న, ఫుడ్ పార్టికల్స్ ఉన్న, డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ దెన్ నేను కుషన్ కవర్స్ చేంజ్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే కుషన్ కవర్స్ మార్చాలి అనుకుంటానో ఆ రోజు డెఫినెట్లీ ఈ బ్రష్ అయినా యూస్ చేస్తాను, లేదా లింట్ రోలర్ అని చూపెట్టాను కదండి, ఆ లింట్ రోలర్ కూడా యూస్ చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్స్కి లింక్ రోలర్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. నేను లింక్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో. యాక్చువల్లీ లింట్ రోలర్ అంటే ఏంటి అంటే, మనం ఫ్యాబ్రిక్ మీద జనరలీ ఇప్పుడు జెంట్స్ సూట్స్, బ్లేజర్స్ అట్లా వేసుకుంటారు కదా, దాని మీద డస్ట్ ఏమైనా పేరుకుపోతే మనం ఆ లింట్ రోలర్తో క్లీన్ చేయొచ్చు. బట్ దెన్ మనం దాన్ని మల్టిపుల్ వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో సోఫాస్ క్లీన్ చేయడానికి కూడా లింట్ రోలర్ యూస్ చేయొచ్చండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. అండ్ ఫైనలీ కుషన్ కవర్స్ అన్నీ మార్చేసి ఈ సోఫా అంతా డస్టింగ్ చేసినాక ఫ్రెష్గా అయితే అయిపోయిందండి ఈ లివింగ్ ఏరియా. అండ్ నాకు ఇలా నీట్గా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఒక సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ అన్నది వస్తుంది. అమ్మయ్య ఇప్పుడు ఇల్లు నీట్గా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అండ్
ఇంకా కర్టెన్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు మనకి ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం కదండి. అంటే జరిగే థింగ్స్, దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. అది కరెక్టా కాదా అనేసి ఒకలాంటి కన్ఫ్యూజన్లో అయితే ఉంటాము. సో ప్రజెంట్లీ నా ఫేజ్ అయితే ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను. ఎందుకు ఏమిటి అన్నది కమింగ్ బ్లాగ్స్లో నేను క్లారిటీ ఇస్తానండి, డెఫినెట్లీ చెప్తాను వన్స్ థింగ్స్ ఆర్ ఆల్ సెటిల్డ్. ఓకే. అండ్ ఇక్కడైతే ఇంకా ఈ లివింగ్ ఏరియా అంతా సెట్ చేసుకున్నాక కాసేపు అలా కూర్చున్నానండి. కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించింది. నాకేంటంటే మైండ్లో 100 ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఐ హ్యావ్ టు ఇంకా ఓవర్ థింక్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకని నేనేం చేస్తానంటే నన్ను నేను బిజీగా పెట్టుకున్నాను అనుకోండి, ఆ పనిలో పడిపోతాను. సో బ్రెయిన్కి అంత స్ట్రెయిన్ ఇయ్యను. అందుకని ఐ ఆల్వేస్ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ. అండ్ ఆబ్వియస్లీ అండి, ఇల్లు అంటే ప్రతి నిమిషం దానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇవాళ సర్దేశాను రేపు సర్దను అంటే కుదరదు. సో రాదర్ నాకు కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు, యాంగ్జైటీగా ఉన్నప్పుడు, రాదర్ దెన్ కూర్చొని అయ్యో ఇట్లా ఉంది అట్లా ఉంది అనేసి క్రిబ్ చేసి దాని గురించి తెగ ఆలోచించే బదులు డైవర్ట్ యువర్ హెడ్ ఇన్ అ వే వేర్ యూ కెన్ ఫీల్ లిటిల్ బిట్ బెటర్. మనకి నచ్చిన పని ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆ యాంగ్జైటీ అయినా, కన్ఫ్యూజన్ అయినా, ఆ స్ట్రెస్ అయినా కొంచెం తగ్గుద్ది. సో నేనైతే నాకు నచ్చిన పని ఇంటిని సెట్ చేసుకుంటూ ఉండటం. సో ఎక్కువ అంటే క్రియేటివ్గా ఆలోచించలేమండి. ఆల్రెడీ బుర్రలో చాలా థింగ్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఇంకా క్రియేటివిటీకి స్పేసే ఉండదు. బట్ దెన్ చేసే పనులే, రెగ్యులర్గా చేసే పనులే కొంచెం చేసుకుంటూ ఉన్నాము అంటే ఆ ఆలోచన మీద నుంచి పక్కకి వెళ్తుంది, డైవర్ట్ చేసుకోగలం మన హెడ్ని. సో నేనైతే ఇలా చేసుకుంటానండి. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనకున్న స్ట్రెస్ లెవెల్స్ ఆర్ రియలీ వే బియాండ్. మన పేరెంట్స్ జనరేషన్కి మన జనరేషన్కి చాలా తేడా ఉందండి. అలాగే మన జనరేషన్కి పిల్లల జనరేషన్కి కూడా చాలా తేడా అయితే ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్లో. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే మా అమ్మాయి రూమ్లో తను పొద్దున్నే బ్లాంకెట్ ఫోల్డ్ అయితే చేసేసి పెట్టుకుంటుంది, కానీ దులపటం అవన్నీ పొద్దున్నే కుదరదు కదా. అందుకని అవన్నీ నేను చూసుకుంటాను. అండ్ నీట్గా సెట్ చేసేసి తన బెడ్, స్టడీ టేబుల్ కూడా కొంచెం కాలిన్ వేసి క్లీన్ చేసేసుకుంటానండి. ఇవన్నీ చిన్న చిన్న పనులేనండి, కానీ రెగ్యులర్గా చేయాల్సిన పనులు. సో ఆన్ అ డైలీ బేసిస్ నేను కాలిన్ వేసి అయితే క్లీన్ చేయను, కానీ జస్ట్ డ్రై డస్టింగ్ చేసేస్తాను ఒక మైక్రోఫైబర్ క్లాత్తో. కానీ వన్స్ ఇన్ అ వైల్ మాత్రం కాలిన్తో మొత్తం క్లీన్ చేసుకుంటాను. అండ్ ఎస్పెషలీ వైట్ డెకోలం ఉంటుందండి, తన రూమ్ నిండా అదే ఉంటుంది. సో తినేమో పెయింటింగ్ ఏదో ఒకటి అంటూ చేస్తూ ఉంటే ఆ మరకలు వదిలించుకోవటానికి మాత్రం నానా తంటాలు పడాల్సిందే. అండ్ కాలిన్తో బాగానే క్లీన్ అయిపోతుందండి. ఐ డోంట్ నీడ్ ఎనీ అదర్ సొల్యూషన్, క్లీనింగ్ సొల్యూషన్ ఏమీ అవసరం ఉండట్లేదు. కొంచెం మరక అయినా కూడా ఎక్కువ రబ్ చేశాను అంటే కాలిన్ స్ప్రే చేసి ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్ ఫర్ మీ. సో స్టడీ టేబుల్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ తన వార్డ్రోబ్ కూడా కొంచెం డస్టీగా అనిపించిందండి. సో అక్కడ కూడా కాలిన్తో ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాను అంటే నీట్ అయిపోతుంది. మా ఇంట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ బెడ్రూమ్స్లో వైట్ కలర్ ఇచ్చారండి డెకోలమ్. అండ్ దాన్ని కొంచెం మెయింటైన్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ మాకు వచ్చే డస్ట్ విపరీతంగా ఉంటుందండి. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే జరగాల్సిందే. బట్ ఆన్ అ డైలీ బేసిస్ ఇవన్నీ నేను చేస్తూ అయితే కూర్చోను. సో టైం దొరికినప్పుడు ఇవాళ టైం ఉంది కాబట్టి నేను కాలిన్ ఇవన్నీ వేసుకొని నీట్గా మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ క్లీనింగ్ రొటీన్ అన్నది ప్రతి ఇంటికి ఒక డిఫరెంట్ రొటీన్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ ద డస్ట్, మీరుండే లొకాలిటీని బట్టి, మీకు ఎంత డస్ట్ వస్తుందో బట్టి, లేదా హౌస్ ఎంత పెద్దదో దాన్ని బట్టి చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ దాని అకార్డింగ్ టు దాట్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ క్లీనింగ్ రొటీన్ అన్నది. అంతేకాని ఒకళ్ళు చూపెట్టారు కదా అదే రొటీన్ అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే నో అండి, నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇట్ విల్ నాట్ వర్కౌట్ దాట్ వే. సో ఎవరికి తగ్గట్టు మీ సిచ్యువేషన్ని బట్టి, మీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మీరు ఒక క్లీనింగ్ రొటీన్ అన్నది మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో అలా డెవలప్ అయితే చేసుకోండి. అంతేకాని ఎవరు చూపెట్టారు కదా అనేసి రోజంతా కూర్చొని ఒక రొటీన్ రాసి దాన్నే ఫాలో అయ్యి అలా చెయ్యకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. అండ్ ఇట్లా రొటీన్ రాసి దాన్ని చెయ్యలేదు అనేసరికి మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో నేనైతే వీలైనట్టు పని చేసుకుంటూ ఉంటానండి. నాకు ఒక రొటీన్ అన్నది ఏది లేదు. అండ్ ఈ రూమ్ కూడా చాలా నీట్గా అయిపోయింది. అండ్ ఇంకా ఈవినింగ్ మాత్రం
చక్కగా నా ప్లాంట్స్కి కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను. ఎండ బాగానే ఉంది కాబట్టి మార్నింగ్ కొంచెం పోసినా ఈవినింగ్ మళ్ళీ వాటరింగ్ అయితే చేయాల్సి వస్తుందండి. అంటే ఇది ట్రాన్సిషన్ ఫేజ్లో ప్లాంట్స్కి కూడా కొంచెం టైం పడుతుందేమో అడ్జస్ట్ అవ్వటానికి అనిపించింది. అండ్ నీళ్లు పోసేటప్పుడే లీవ్స్ మీద కూడా బాగా నీళ్లు వేసేసుకుంటున్నాను, సో దట్ డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.